రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కోట్ల రూపాయల డబ్బును సీజ్ చేశారు పోలీసులు. ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఎలక్షన్ కమిషన్. డ్రగ్స్, మద్యం, బంగారం వంటివి ఎన్ని స్వాధీనం చేసుకున్నారు? రౌండ్ ద క్లాక్ చెకింగ్స్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అధికారులు సీజ్ చేసింది ఎంత అనే విషయాలు తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలను సైతం జోరుగా సాగిస్తున్నారు. ఇక ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర గిఫ్ట్స్ పంపిణీ జరిగే అవకాశాలు ఉండడంతో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు నుంచి పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 477 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, 89 స్టేట్ ఇంటర్నల్ బార్డర్ చెక్ పోస్టులు, మొబైల్ టీమ్స్, లోకల్ పోలీసులతో సాధారణ తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేశారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు 104 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేశారు అధికారులు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఇప్పటి వరకు సీజ్ చేసిన వాటిని వివరిస్తూ రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఓ లేఖను రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా 63,41,66,697 రూపాయల నగదు, 5,38,12,383 రూపాయల విలువైన మద్యం, 7,12,31,687 రూపాయల విలువైన డ్రగ్స్, 21,34,75,681 రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు, ఇక 6,91,88,423 రూపాయలు విలువ చేసే ఇతర వస్తువులను సీజ్ చేశారు అధికారులు. అన్నీ కలిపి 104,18,76,91 రూపాయలు విలువ చేసే వాటిని సీజ్ చేశారు పోలీసులు. తనిఖీల్లో భాగంగా 7,117 లైసెన్స్డ్ గన్స్ ను స్వాధీనం చేసుకోగా లైసెన్స్ లేని 14 గన్లను సైతం సీజ్ చేశారు అధికారులు. పేలుడు పదార్థాలతో పాటు వాటికి ఉపయోగించే పరికరాలను కూడా సీజ్ చేశారు పోలీసులు. ఇక పార్లమెంట్ ఎన్నికలు పీక్ టైంకు చేరుతున్నందున మరిన్ని సర్ప్రైజ్ చెకింగ్స్ తో పాటు సాధారణ తనిఖీలు కూడా ముమ్మరం చేశారు అధికారులు. రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కృషి చేస్తోంది.